ప్రైజ్ లార్డ్ పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరు క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా. సో మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మహిమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. మరొకసారి మీరు మాకు ఇచ్చిన తరుణంను బట్టి ప్రభా మీకు స్తోత్రములు తండ్రి. క్లాస్ అంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరే మాకు ముందుగా ఉండి మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ సమూయేలు, శామ్యుయల్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి 5 అధ్యాయాలు. ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ 1 to 5. ఈ లెసన్ యొక్క మెమరీ వర్స్ మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మాథ్యూ 26th chapter 41st verse. Watch and pray so that you will not fall into temptation. ఈరోజు మనం నేర్చుకోబోతున్న వ్యక్తి ఎవరంటే అతను ఒక ప్రార్థనకు జవాబు, అండ్ ఆన్సర్ ఆఫ్ ప్రేయర్. ఒక తల్లి తన మనోదుఖంతో తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఒక కుమారుని కొరకు ప్రార్థన చేసిన సమయంలో దేవుడు ఆమె ప్రార్థనని అంగీకరించి ఆమె ప్రార్థనకి జవాబుగా ఆమెకి ఒక కుమారుడిని ఇచ్చాడనమాట. ఆ కుమారుడు ఎవరో కాదు, సమూయేలు అనమాట. సమూయేలు అన్న మాటకు అర్థము దేవుడు వినెను, గాడ్ హర్డ్ అనమాట. అంటే యాక్చువల్గా సమూయేలు యొక్క జీవితం చూస్తే అది చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అనమాట. చిన్న పిల్లల్ని మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు కూడా ఆయన యొక్క బాల్యం నుండి మరణం వరకు ఆయన జీవితం ఏదైతుందో ప్రతి ఒక్కరికి కూడా అది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట. కాబట్టి మీరు ఆయన గురించి చాలా శ్రద్ధగా వినాలి. అసలు సమూయేలు ఎవరు, దేవుడు ఎందుకు అతన్ని ఏర్పరచుకున్నాడు అనే విషయాలన్నిటిని కూడా ఈ లెసన్లో మనము నేర్చుకోబోతున్నాం అనమాట. అయితే సమూయేలు జన్మించింది ఎప్పుడంటే అతను న్యాయాధిపతుల కాలంలో జన్మించారు. యాక్చువల్గా సమూయేలు యొక్క బయోడేటా చూస్తే సమూయేలు యొక్క తల్లిదండ్రులు ఎల్కానా, హన్నా. ఇంకా అతను జన్మించిన స్థలము రామాతయం సోఫీము అనే పట్టణం అనమాట. ఇంకా అతను పెరిగింది ఎక్కడంటే షిలోహులో, దేవుని మందిరంలో. ఇంకా అతను పెరిగి పెద్దవాడైన తర్వాత బేతేలు, గిల్గాలు, ఇంకా మిస్పాలో, ఇంకా రామా అనే పట్టణంలో ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయం తీరుస్తూ వచ్చాడనమాట. సో ఇప్పుడు అతను జన్మించింది న్యాయాధిపతుల కాలంలో. 13వ న్యాయాధిపతి ఎవరు ఇజ్రాయెల్ ప్రజలకంటే సంసోను అనమాట. సంసోను తర్వాత చాలా కాలం వరకు ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయాధిపతులు లేరు. ఆ తర్వాత ఉన్న వ్యక్తి ఎవరంటే ఏలి అనమాట. అతను ఒక యాజకుడు కూడా. ఇంకా అదే సమయంలో 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకి అతడు న్యాయం తీర్చాడనమాట. ఏలి అన్న మాటకు అర్థం ఏంటంటే ఎత్తు, హై ఆర్ ఎలివేటెడ్ అనమాట. అంటే అది ఎలియేలు అనే ఒక సిమాటిక్ వర్డ్. అంటే ఆ యొక్క ఎలియేలు అనే పదం నుంచి వచ్చిన పదమే ఏలి అనమాట. సో ఏలికి 2 కుమారులు ఉన్నారు, హోఫ్ని ఇంకా ఫిన్హాస్ అనమాట. అయితే వీరిద్దరు కూడా అతనికి దేవుని యొక్క యాజకత్వం యొక్క పనిలో వారు సహాయం చేస్తూ ఉండేవారు అనమాట. అయితే వీరిద్దరు కుమారులని ఏలి దేవుని మార్గంలో నడిపించడంలో విఫలమయ్యాడు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా వాళ్ళని నడిపించలేకపోయారనమాట. కాబట్టి ఆ సమయంని ఒక అంధకార సమయంగా చెప్పబడుతుందనమాట. కాబట్టి ఏలి యొక్క విషయం చూస్తే అతను యాజకుల యొక్క లిస్టులో, ఆ యొక్క వరుసలో కూడా ఏలి యొక్క పేరు చేర్చబడలేదనమాట. దాన్ని బట్టి మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈ సమయంలోనే సమూయేలు జన్మించాడనమాట. అయితే రామాతయం సీఫు అనే పట్టణంలో ఎఫ్రాయిం వాడైనటువంటి ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉండేవాడనమాట. అతనికి 2 భార్యలు ఉన్నారు, హన్నా ఇంకా పెనిన్నా అనమాట. అయితే హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారనమాట. అయితే వాళ్ళు ఏం చేసేవారంటే షిలోహులోని దేవుని మందిరంలోనికి వారు సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి దేవునికి బలులు అర్పించడానికి వెళ్ళేవారనమాట. వారు ఉన్నటువంటి రామా పట్టణం నుంచి ఈ యొక్క షిలోహు 12 మైల్స్ ఉంటుంది, 12 మైళ్ళ దూరంలో ఉంటుంది అనమాట. సంవత్సరం వారు అలా వెళ్తూనే ఉండేవారనమాట. యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలు కానాన్ దేశంలోనికి ప్రవేశించి కానాన్ దేశంని స్వతంత్రించుకున్న తర్వాత దేవుని యొక్క మందిరంని షిలోహులో స్థాపించారనమాట. అంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంని షిలోహులో నిలబెట్టారనమాట. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆరాధించాలి, దేవునికి బలి అర్పించాలి అంటే షిలోహులో ఉన్న దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు సొంతంగా బలిపీఠంని కట్టుకొని వారు ఆరాధించడానికి ఉండదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఇచ్చింది
ఒకే ఒక బలిపీఠం కాబట్టి వారు అక్కడికి వెళ్ళి దేవుని మందిరంలో వారు బలి అర్పించి అక్కడ ఆరాధన చేయాలి. సో వీళ్ళు ఈ విధంగా షిలోహుకి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు. అయితే హన్నాకి పిల్లలు లేని కారణాన్ని బట్టి ఈ పెనిన్నా ఏం చేసేదంటే ఆమెని చాలా విసిగించేదనమాట. అయితే ఏం జరిగేదంటే వీళ్ళు షిలోహు దగ్గరికి దేవుని మందిరంకి వెళ్ళిన సమయంలో ఆ యొక్క బలి అర్పణ చేసిన తర్వాత ఈ యొక్క ఎల్కానా ఏం చేసేవాడంటే హన్నాకి పిల్లలు లేరు. సో పెనిన్నాకి ఆమె యొక్క కుమార్తెలకి ఆ యొక్క బలిలో అర్పించిన దానిలో అతను కొంచెం భాగం వాళ్ళకి ఇచ్చేవాడు అనమాట. హన్నాని అతను ఎక్కువగా ఇష్టపడేవాడు కాబట్టి ఆమెకి 2 పాలు ఇచ్చేవారు అనమాట. యాక్చువల్గా ఇక్కడ వీరు చేసిన బలి ఏంటంటే అది సమాధాన బలి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి 5 రకాల బలులు ఇచ్చారనమాట. దానిలో ఇదొకటి సమాధాన బలి. ఇందులో ఏం చేస్తారంటే బలి అర్పించవలసిన వ్యక్తి ఒక బలి పశువుని తీసుకొని యాజకునికి తీసుకొని ఇచ్చినప్పుడు ఆ బలి అర్పించిన దాంట్లో దేవునికి చెందవలసిన భాగాన్ని దేవునికి ఇచ్చి ఇంకా అందులో కొంత భాగం యాజకులు తీసుకొని మిగతా భాగంని ఆ యొక్క బలి పశువుని తీసుకొచ్చిన వ్యక్తికి ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వారింటి వారితో వారి అతిథులతో కూడా అది కలిసి తింటారనమాట. సో ఈ విధంగా గుడారాల పండుగలో ఇలాంటి బలి అర్పించేవారనమాట. అంటే ఇజ్రాయేలీలు వాళ్ళు అరణ్య ప్రయాణంలో ఉంటున్న సమయంలో ఇంకా పితరులందరూ కూడా గుడారాలలో నివసించేవాళ్ళు కదా ఆ సమయంలో. సో అది దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ గుడారాల పండుగ చేసేవారు. వారు ఇజ్రాయేల్ యొక్క క్యాలెండర్ ప్రకారం 7వ నెలలో ఏతానీము నెలలో ఈ యొక్క గుడారాల పండుగ చేసుకునే వాళ్ళు అనమాట. ఇంకా అది యాక్చువల్గా చూస్తే అక్టోబర్ 15 నుంచి 22 వరకు ఆ పండుగ జరుగుతుంది అనమాట. సో ఆ సమయంలో ఇలాంటి బలి అర్పించి ఆ విధంగా వాళ్ళు చేసేవారనమాట. అయితే ఇలా జరుగుతున్న సమయంలో ఈ పెనిన్నా ఏం చేసేదంటే హన్నాని చాలా విసిగించేది, చాలా హేళన చేసేది. ఎందుకంటే ఆమెకి పిల్లలు లేరు కదా కాబట్టి ఆ విధంగా చేసేదనమాట. ఇది చూసిన హన్నా ఆమె ఎంతో బాధపడి ప్రతిసారి ఇంకా ఆమె భోజనం చేయకుండా ఇంకా అన్నిసార్లు కూడా ఆమె ఏడుస్తూ ఇంకా వెళ్ళిపోయేదనమాట. ఇంకా అలా జరుగుతున్న సమయంలో ఆమె ఒక రోజు ఏం చేస్తుందంటే ఈ విధంగానే షిలోహుకి వెళ్ళిన సమయంలో ఆమె ఇంకా ఆ యొక్క బాధతో ఆ యొక్క దుఃఖంతో ఆమె ఏం చేస్తుందంటే భోజనం చేసిన తర్వాత ఇంకా ఆమె దేవుని మందిరం దగ్గరికి వెళ్తుంది అనమాట. దేవుని మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మందిరం యొక్క స్తంభం దగ్గర పీఠం మీద ఏలి కూర్చొని ఉంటాడనమాట. ఇంకా ఆమె అక్కడికి వెళ్ళి ఆమె చాలా మనోదుఃఖంతో ఎంతో బాధతో ఆమె చాలా ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తుంది అనమాట. ఆమె ఏమని ప్రార్థన చేస్తుందంటే సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యొక్క దాసురాలినైనా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని నన్ను మర్చిపోకుండా నా శ్రమను చూసి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించిన ఎడల నేను అతని తల మీదకి క్షౌరపు కత్తిని నేను రానివ్వను అనేసి చెప్తుంది అనమాట. అంటే వాళ్ళు నాజీరు చేయబడిన వాళ్ళ తల మీద ఎప్పుడు కూడా క్షౌరపు కత్తి పెట్టి కట్ చేయరనమాట. వారు దేవుని కొరకే ప్రత్యేకించబడిన వారు అనమాట. సో ఆమె ఆ విధంగా ప్రార్థన చేస్తుంది, నేను క్షౌరపు కత్తి పెట్టి అతన్ని తలని కత్తిరించను, అంటే అతడు బ్రతికిన దినములన్నిటిలో కూడా అతన్ని నీకే అప్పగిస్తాను అనేసి ఆమె ఒక మొక్కుబడి అక్కడ ఆమె చేసుకుంటుంది అనమాట. చేసుకున్న తర్వాత ఆమె అలా ప్రార్థన చేస్తున్న సమయంలో ఆమె చాలా మనోదుఃఖంతో ప్రార్థన చేస్తుంటుంది కదా. ఇప్పుడు జనరల్గా మనం చాలా ఇంటర్నల్గా బాగా బాధతో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతామా? అసలు మాట్లాడడానికి మనకి వాయిస్ కూడా రాదు. సో ఈమె చాలా దుఃఖంతో ఉంది కాబట్టి ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆమె పెదవులు మాత్రం కదులుతాయి కానీ ఆమె స్వరం వినబడదనమాట. అయితే ఇది చూస్తున్న ఏలి ఏమనుకుంటాడంటే ఆమె మద్యం తాగింది, ఆమె మత్తురాలుగా ఉంది అనుకొని ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క హన్నాతో అంటాడనమాట, నువ్వు ఎంతసేపు మత్తురాలుగా ఉంటావు, నువ్వు ద్రాక్షరసంని విడిచిపెట్టు అనేసి ఆమెను ఆ విధంగా గద్దిస్తాడనమాట. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నా ఏలిన వాడ, నేను మత్తురాలుగా లేను, నేను ఎటువంటి మద్యపానంని నేను తీసుకోలేను, కానీ నా యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో నేను కుప్పరిస్తున్నాను, నేను మనోదుఖం గలదాననే దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను అనేసి చెప్తుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడ హన్నా చేసిన ప్రేయర్ ఏంటంటే, బైబిల్లో మనం ప్రార్థనల విషయం చెప్పుకున్న సమయంలో హన్నా యొక్క ప్రేయర్ మంచి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పబడుతుంది అనమాట. ఆమె ప్రేయర్లో మనం ఏం చూడొచ్చు అంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థించగలగాలి అనే ఒక విషయం మనకు తెలుస్తుంది. అంటే ఆమె తన ఆత్మనే కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అంటే ఆత్మనే కుమ్మరిస్తుందంటే ఆమెలో ఉన్న విషయం
విషయాలన్నిటిని కూడా మనం ఇప్పుడు ఒక గ్లాస్ కుమ్మరిస్తే ఏమవుతుంది, గ్లాస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అలాగే ఆమె దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరిస్తుందంటే తనలో ఉన్న బాధని, తనలో ఉన్న విచారాన్ని, తనలో ఉన్న విషయాలన్నిటిని కూడా దేవుని సన్నిధిలో చెప్పి ఆమె మనోదుఖంతో ప్రార్థన చేస్తుంది అనమాట. అప్పుడు మాట విన్న ఏలి ఏమంటాడంటే, సరే నువ్వు క్షేమంగా వెళ్ళు, నువ్వు కోరిన ప్రకారంగా యెహోవా నీకు దయచేయును గాక అనేసి ఆ విధంగా ఏలి చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈ విషయంని బట్టి ఆమెకి చాలా సంతోషం కలుగుతుంది. ఇంకా అప్పటి నుండి ఆమె ఇంకా ఆహారం తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా దుఃఖంతో ఉండదు, ఆమెకి ఒక విశ్వాసం కలుగుతుంది, తప్పకుండా దేవుడు నేను అడిగిన ప్రకారంగా నాకు ఒక కుమారుని ఇస్తాడు అనేసి ఆమె విశ్వాసంతో ఇంకా వెళ్ళిపోతుంది. ఉదయాన్నే లేచి వాళ్ళు ఇంకా షిలోహు నుంచి వాళ్ళు తమ సొంత ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోతారనమాట. ఇలా వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆమె ప్రార్థించిన ప్రకారంగానే దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆమెకి ఒక బాబునిస్తాడు. అతని పేరే సమూయేలు. దేవుని యొద్ద నేను అడిగి పొందుకుంటుంది కాబట్టి ఇతని పేరు సమూయేలు అనేసి ఆ విధంగా సమూయేలు అనేసి పేరు పెడుతుంది అనమాట. సో ఇప్పుడు సమూయేలు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఒక్కొక్కరి పేరు మనం వారి మీనింగ్స్ చూస్తే ఏంటంటే, హెల్కానా అంటే ఏంటంటే దేవునికి సంబంధించిన వాడు, అంటే దేవునికి చెందినవాడు, గాడ్ హ్యాస్ పోసెస్డ్. ఇంకా పెనిన్నాకి అర్థం ఏంటంటే ముత్యం, పర్ల్ అనమాట, లేకపోతే కోరల్. ఇంకా హన్నా యొక్క మీనింగ్ ఏంటంటే గ్రేస్, కృప. వారు ఉంటున్న రామా పట్టణం యొక్క అర్థం హెచ్చింపబడుట. అయితే సో ఈ విధంగా జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా సమూయేలుని పాలు విడిచిన తర్వాత, అంటే పాలు మాన్పించిన తర్వాత దేవునికి ప్రతిష్ఠించాలనుకుంటుంది కాబట్టి సమూయేలు ఇంకా పాలు మానేసే వరకు కూడా ఆమె ఇంకా షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళదనమాట. ఇంకా కొంతకాలం అయినాక అతడు పాలు విడిచిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, ఇంక ఇతన్ని దేవునికి ప్రతిష్ఠించాలి, తాను చేసిన మొక్కుబడి ప్రకారం దేవునికి ప్రతిష్ఠించాలనుకొనేసి 3 కోడలను తీసుకొని, ఇంకా తూమెడు పిండిని తీసుకొని, ఇంకా ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని ఆమె షిలోహులోని దేవుని మందిరానికి ప్రయాణమే వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఏలి ఎదుట నిలబడి ఆమె చెప్తుంది అనమాట, నేను నీ యొద్ద నిలబడి ప్రార్థన చేసిన స్త్రీని నేనే అనేసి ఆమెకి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమూయేలు పాలు విడిచింది ఎప్పుడంటే జనరల్గా మనం పిల్లల్ని చూస్తాం కదా, 3 years కానీ 4 years 5 years ఆ టైంలో పిల్లలు పాలు మాన్పించేస్తారనమాట. సో ఇప్పుడు సమూయేలు ఏజ్ ఎంత ఉండొచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ 4 to 5 years అంత ఏజ్ ఉండొచ్చు. ఆ సమయంలో ఆమె అతన్ని తీసుకొని వెళ్ళింది. సో ఈమె మొక్కుకున్న కాలానికి ఆమె వెళ్ళిన కాలానికి కొంచెం టైం గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడ హన్నా చెప్తుంది అనమాట, నీ యొద్ద నిలబడి ప్రార్థన చేసిన స్త్రీని నేనే, దేవుడిని యొద్ద నేను ఇతన్ని నాకు ఇవ్వమని నేను ప్రార్థన చేసిన మనవి ప్రకారంగా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను ఇతన్ని దేవునికి ప్రతిష్ఠించడానికి వచ్చాను. ఇతను బ్రతుకు దినములన్నీ కూడా ఇతను దేవునికి ప్రతిష్ఠుడు అనేసి ఆమె ఆ విధంగా చెప్తుంది అనమాట. చెప్పిన వెంటనే అక్కడ సమూయేలు ఏం చేస్తాడు, ఇప్పుడు అతడు చిన్న బాలుడు, ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది అనమాట, అతడు అక్కడనే యెహోవాకు మొక్కుకొనెను అని ఉంటుంది అనమాట. అంటే అప్పుడు సమర్పించిన వెంటనే అతను ఏం చేస్తాడు, యెహోవా సన్నిధిలో అతడు దేవునికి మొక్కుకుంటాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు అనమాట. యాక్చువల్గా ఇక్కడ తల్లి కొడుకుల యొక్క హన్నా ఇంకా సమూయేలు విషయాన్ని మనం చూస్తే ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు హన్నా విషయం మనం చూస్తే ఆమె దేవుని మొక్కుబడి విషయంలో ఆమె చాలా నమ్మకంగా ఉంది. ఇన్ని దినంలో నాకు సంతానం లేదు, దేవుడు ఇప్పుడు నాకు చాలా సంవత్సరాల తర్వాత సంతానం ఇచ్చాడు, ఇప్పుడు నేను ఎందుకులే సమూయేలుని ఆ దేవుడికి అప్పగించుకోవడం అనేసి ఆ విధంగా అనుకోలేదు. కానీ ఆమె దేవుని కొరకు అప్పగిస్తాను అనేసి నేను నా కుమారుణ్ణి అడిగాను, నా కొరకు కాదు దేవుని కొరకే ఇస్తాను నేను అడిగాను కాబట్టి నేను తప్పకుండా ఆ కుమారుణ్ణి నేను దేవుడికే ఇచ్చేస్తాను అనేసి ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు, కానీ నమ్మకంగా సమూయేలుని దేవునికి అప్పగించుకుంది. ఇప్పుడు ఇంకా సమూయేలు విషయం చూస్తే యాక్చువల్గా అతని ఏజ్ ఎంత, ఇప్పుడు 4 to 5 years. యాక్చువల్గా 4 to 5 years పిల్లలు ఏం చేస్తారు, చక్కగా మమ్మీ డాడీతో ఉంటారు, మమ్మీ డాడీతో తిరుగుతారు, ఇంట్లో పెద్దవాళ్ళతో ఉంటారు, ఆడుకోవడానికి, ఫ్రెండ్స్తో ఉండడానికి, స్నాక్స్ తీసుకోవడానికి, ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఉంటారు. అది చాలా చిన్న ఏజ్ కదా. కానీ ఇప్పుడు సమూయేలు పరిస్థితి ఏంటి, అతను యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉన్నాడు. అంటే యెహోవాకు ప్రతిష్ఠుడుగా అంటే హీ సెపరేటెడ్ ఫర్ గాడ్, అంటే ఇప్పుడు అతను దేవుని కొరకే జీవించాలి. ఇంకా ప్రతిష్ఠుడుగా మందిరంలో అతను ఇవ్వబడుతున్నాడంటే ఇంకా అతను మందిరంలోనే ఉండాలి. అంటే ఇప్పుడు 4-5 సంవత్సరాల వయసు మొదలుకొని అతడు పెద్దగా అయిపోయే వరకు కూడా తల్లిదండ్రులతో కాదు, తన సొంత ఇంట్లో కాదు, కానీ ఇప్పుడు అతను దేవుని మందిరంలోనే ఉండాలి. ఇంకా అతనికి ఏ అవసరాలు ఉన్నా ఏమైనా అక్కడ మమ్మీ డాడీ ఎవరు ఉండరు, ఇంకా ఆయనతో ఎప్పుడు
అక్కడ ఉండరు. ఇంకా అతను తల్లిదండ్రులకి చాలా దూరంగా ఉండాలి, తన సొంత ఇంటికి అతను దూరంగా ఉండాలి. ఇప్పుడు అతను దేవుని మందిరంలో పెరగాలి. ఇంకా అతను ఆ సమయంలో ఏంటి, మాటి మాటికి వెళ్ళి సమయాల్ని వాళ్ళు చూడడానికి ఎటువంటి వెహికల్స్ లేవు, ఫోన్ మాట్లాడడానికి ఫోన్ ఫెసిలిటీస్ ఉండవు. కానీ అతను ఇప్పుడు ఏం చేశాడు, యెహోవాకి ప్రతిష్ఠుడైన వెంటనే అతడు యెహోవాకు మొక్కుకొనెను అనుందంటే, ఈ విధంగా సమూయేలు అక్కడ ఉండడానికి కూడా డిసైడ్ అయిపోయాడు. తిరిగి వాళ్ళ మమ్మీతో నేను వస్తానని వెంటబడలేకుండా అక్కడ ఉన్నాడు అంటే అర్థం ఏంటి, హన్నా అక్కడికి తీసుకురావడానికి ముందే సమూయేల్ని మంచిగా ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి ఉంటుంది కదా, నేను ఇప్పుడు నేను యెహోవాకి ప్రతిష్ఠిస్తాను, ఇంకా దేవుని మందిరంలోనే ఉండాలి అనేసి ఆ విధంగా అతనికి మంచి ట్రైనప్ చేసి తీసుకొని అక్కడ వదిలేసి ఉండవచ్చు కదా. కాబట్టి సమూయేలు కూడా తన తల్లితో రిటర్న్ వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. ఇంకా అతను యెహోవా మందిరంలోనే అతను ఉన్నాడనమాట. ఇంకా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సమూయేలు వాళ్ళ మమ్మీ హన్నా అక్కడికి వచ్చేది. అతనికి ఒక నిలువుటంగి, అతనికి ఒక డ్రెస్ తీసుకొని అక్కడికి వచ్చేదనమాట. ఇంకా వాళ్ళు ఫోన్స్ కానీ ఏం కానీ మాట్లాడడానికి కూడా లేదు. ఇప్పుడు సమూయేలుకి ఇప్పుడు తల్లిదండ్రులు కానీ పెద్దవారైనా అతని అవసరాలు తీర్చాలన్నా ఇప్పుడు ఎవరు అతనికి, ఇంకా అతను దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డాడు కాబట్టి దేవుడే అతనికి మమ్మీ డాడీ, ఇంకా ఆయన అవసరాలన్నీ చూసుకునేది కూడా ఇంకా దేవుడే అనేసి అర్థం అనమాట. సో ఆ విధంగా ఉంటూ ఆయన దేవుని సన్నిధిలో అతను ఎదుగుతూ ఉన్నాడనమాట. సంవత్సరానికి ఒకసారి తన తల్లి అయిన హన్నా వస్తూ ఉండేది. ఇంకా అతను అక్కడ ఉంటున్నప్పుడు అతను నారతో చేయబడిన ఏఫోదును ధరించేవాడు. యాక్చువల్గా ప్రధాన యాజకులు ఏఫోద్ అంటే అది విచిత్రమైన చొక్కాయి అనమాట, అంటే నిలువు టంగి అనమాట. అది బంగారము, ధూమ్రవర్ణ, రక్తం అట్లాంటి నారలతో చేయబడినది అనమాట. అయితే వీళ్ళు ధరిస్తున్న ఏఫోద్ ఏంటంటే ప్రధాన యాజకుడిది, వీళ్ళది డిఫరెంట్, వీళ్ళది మామూలు నారతో చేయబడిన ఏఫోద్ అనమాట. సో సమూయేలు అలాంటి ఆ యొక్క నారతో చేయబడినటువంటి ఏఫోద్ని ధరించుకొని అక్కడ యెహోవా సన్నిధిలో అతను పరిచర్య చేస్తూ ఉండేవాడు. యాక్చువల్గా అతను పరిచర్య చేయడం అంటే ఏంటి, ఇప్పుడు మామూలు యాజకులు ఆ యొక్క మందిరం యొక్క పనులు, బలి అర్పించడం ఇలాంటి పనులు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సమూయేలు చిన్నవాడు, అలాంటి పెద్ద పెద్ద పనులు చేయలేడు కదా. సో కాబట్టి ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఆయన మందిరంని ఊడవడము, తలుపులు తెరవడము, దీపములు వెలిగించడం ఇలాంటివి తన చిన్న వయసుకి తగినటువంటి అట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఏలీ యొక్క ఫ్యామిలీ విషయం మనం చూస్తే, హేలీ గురించి మనం ఇందాక విన్నాం కదా, అతనికి 2 కుమారులు, హోప్ని ఇంకా ఫిన్హాస్. వారు ఎలాంటి వారంటే దేవుని సన్నిధిలో దేవునికి విరోధంగా అనేక భయంకరమైన పాపములు చేస్తూ జీవిస్తున్న వ్యక్తులు అనమాట. దేవునికి బలి అర్పణ ఏదైతే చేస్తారో అది దేవునికి పూర్తిగా అర్పించబడడానికంటే ముందే వీళ్ళు వచ్చి పచ్చి మాంసంను తీసుకొని వెళ్ళిపోయేవారు. ఇంకా దేవునికి విరోధంగా అనేకమైన భయంకరమైన పాపములు వారు చేస్తూ ఉండేవారు. వారి గురించి ఏమని రాయబడి ఉందంటే, వారి పాపము దేవుని సన్నిధిలో బహు గొప్పదాయను అని ఉందంటే, అంత భయంకరమైన పాప జీవితం వారు జీవిస్తూ ఉండేవన్నమాట. ఎంతో చెడు కార్యాలు చేసేవారు. ఈ విషయం తెలిసిన ఏలీ వారిని పిలిపించి, మీ చెడు కార్యాల విషయం నాకు తెలిసింది, మీరు ఇలా ఉండకండి అనేసి ఆ విధంగా సింపుల్గా హెచ్చరించాడు అంతే. ఇంకా అదే సమయంలో ఆయన ఏమని చెప్తాడంటే, నరునికి విరోధంగా పాపం చేస్తే ప్రాయశ్చితం ఉంటుంది, కానీ దేవునికి విరోధంగా మీరు పాపం చేస్తే ఎవరు విమర్శ చేస్తారు అని, మీ గురించి ఎవరు విజ్ఞాపన చేస్తారు అనేసి ఆ విధంగా హెచ్చరించాడు. కానీ వాళ్ళు వినలేదనమాట. ఎందుకంటే దేవుడు వారిని చంపదలిచాడు. వారి పాప కారణంని బట్టి, వారి భయంకరమైన పాప కారణంని బట్టి హోప్ని, ఫిన్హాస్ని దేవుడు చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ఏలీ చెప్పిన మాటలు కూడా వారు వినలేదనమాట. ఇంకా సమూయేలు విషయం చూస్తే అతను దేవుని సన్నిధిలో, దేవుని యందు, మనుషుల దయందు ఆ విధంగా ఎదుగుతూ ఉన్నాడనమాట. అయితే దేవుడు ఒకసారి ఏం చేస్తాడంటే, ఒక దైవజనుడిని పంపించి ఏలు కుటుంబం విషయంలో వారికి ఒక హెచ్చరిక చేస్తాడనమాట. దైవజనుడు వచ్చి ఏమని చెప్తాడంటే, దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, మీరు నాకంటే కూడా నువ్వు నీ కుమారులని ఎక్కువ చేస్తున్నావు అనేసి, నీ ఇంటిలో ఇంకా ముసలివాడు ఉన్నాడు, వారు మీకు ఒక గొప్ప తీర్పు రాబోతుంది, 2 కుమారులు కూడా ఒకే దినంలో మరణిస్తారు. ఇంకా అదే సమయంలో నా చిత్తానుసారమైన ఒక యాజకుని నేను నియమించుకుంటాడు, నా చిత్తానుసారంగా యాజక ధర్మం చేసేవాడిని నేను నియమించుకుంటాను అనేసి ఆ విధంగా ఏలీ కుటుంబానికి సంబంధించి దేవుడు ఒక దైవజనుడిని పంపించి హెచ్చరిక చేస్తాడనమాట. ఇదిలా ఉంటుండగా ఇంకేమైందంటే, ఆ దినములలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమగుట చాలా అరుదు. దేవుని యొక్క ప్రత్యక్షతలు కానీ, దేవుని యొక్క దర్శనములు కానీ జనులకి దొరకడం చాలా అరుదు. ఎందుకంటే న్యాయాధిపతుల కాలం చాలా అంధకార సమయం అనమాట. ఎందుకంటే ఆ సమయంలో జనులు దేవునికి విరోధంగా తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు కాబట్టి దేవుడు అక్కడ మాట్లాడడం తగ్గించేశాడు, ఎవరితో కూడా సరిగా మాట్లాడలేదనమాట. ఐ థింక్ ఇలా దేవుడు ఇంకా అలా ఉంటున్న
పడుకున్న సమయంలో ఏలీ చాలా మంది దృష్టి గలవాడైపోయాడు. అతడు ముసలైన అయిపోయాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే అతను ఒక చోట పడుకొని ఉంటాడనమాట. ఇంకా సమూయేలు కూడా ఏం చేస్తాడంటే దీపములన్నీ కూడా ఆరిపోకముందు యెహోవా మందసం ఉన్నటువంటి మందిరంలో అతను పడుకొని ఉంటాడనమాట. ఆ విధంగా పడుకొని ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు సమూయేలుని పిలుస్తాడు. ఇక్కడ దేవుడు ఈ సమూయేలుకి తన పిలుపునిస్తాడు. సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు వెంటనే ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏలీ దగ్గర అతడు పరిచర్య చేస్తున్నాడు కదా, ఏలీయే నన్ను పిలిచాడు అనుకుని గబగబా ఏలీ దగ్గరికి వెళ్ళి చిత్తమండి నేను ఉన్నానండి, మీరు నన్ను పిలిచారు కదా అనేసి ఆ విధంగా అంటాడు. అప్పుడు ఏలీ అంటాడు లేదు నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకున్నప్పుడు సమూయేలు వెళ్ళి అలా పడుకుంటాడు. ఈ విధంగా దేవుడు 3 సార్లు సమూయేలుని పిలుస్తాడు, 3 సార్లు ఏలీ దగ్గరికి అతడు వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏలీకి అర్థమవుతుంది అనమాట. అంటే నిజంగా దేవుడే సమూయేలుని పిలుస్తున్నట్టున్నాడు అనేసి అనుకొని ఏమని చెప్తాడంటే సరే నువ్వు ఈసారి వెళ్ళి పడుకో, నిన్నెవరైనా పిలిస్తే నువ్వేమని చెప్పంటే యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అనేసి ఆ విధంగా చెప్పు అనేసి ఏలీ ఇంకా సమూయేలుకి చెప్పి పంపించేస్తాడనమాట. ఇప్పుడు సమూయేలు వెళ్ళిపోయి అక్కడ పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దేవుడు ముందులాగానే సమూయేలుని పిలుస్తాడనమాట. సమూయేలుకి ప్రత్యక్షమై సమూయేలు ఎదుట దేవుడు నిలిచి అక్కడ సమూయేలుని పిలుస్తాడనమాట. పిలిచినప్పుడు యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అనేసి ఆ విధంగా సమూయేలు చెప్తాడనమాట. సమూయేలు చెప్పినప్పుడు ఇప్పుడు దేవుడు చిన్న బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దేవుడు ఏమని చెప్తాడంటే ఇజ్రాయేలీలలో నేను ఒక కార్యం చేయబోతున్నాను, అది వినువారి చెవులందరివి కూడా గింగురుమనును. అంటే గింగురుమనును అంటే టింగ్లింగ్ అనమాట. అంటే ఒక షాకింగ్ న్యూస్ అనమాట. అది విన్న వాళ్ళందరి మనసులంతా ఒక షాకింగ్ అయిపోతుంది అనమాట. ఒక భయంకరమైన ఒక కార్యం జరగబోతుంది అనమాట అక్కడ అర్థం. సో ఇది నేను చేయబోతున్నాను. అయితే ఇంకా ఏలీ కూడా తన కుమారులు శాపగ్రస్తులవుతున్నారని తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా వారిని గద్దించలేదు. కాబట్టి వారిని నేను నిత్యమైన శిక్షకి వారిని అప్పగించేస్తున్నాను, ఏ బలి అర్పణ ద్వారా కూడా వారి పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు అనేసి దేవుడు ఈ విధంగా సమూయేలుతో దేవుడు చేయబోతున్న కార్యంలో నిర్ణయించి అక్కడ మాట్లాడి ఇంకా అది జరుగుతుంది అనమాట. చూసారా, దేవుడు చిన్న బాలుడైన సమూయేలుతో ఫ్యూచర్లో జరగబోయే విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. అయితే ఉదయాన్నే ఇంకా సమూయేలు లేసి ఆ తలుపులన్నీ తీసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా ఏలీ వచ్చి ఇంకా సమూయేలుని అడుగుతాడు దేవునితో ఏమని మాట్లాడు. యాక్చువల్గా సమూయేలు ఆ విషయాలు చెప్పడానికి భయపడతాడు, కానీ ఏలీ వచ్చి అడుగుతాడు నువ్వు చెప్పకపోతే అంతకంటే గొప్ప కీడు నీకు కలుగుతుంది, చెప్పాలి అని చెప్పినప్పుడు సమూయేలు ఇంకా భయపడకుండా ఏ విషయం కూడా మరుగుపరచకుండా దేవుడు చేసిన నిర్ణయం ఏదైతుందో దేవుని ప్రణాళిక ఏదైతుందో అది మొత్తం కూడా ఏలీకి వివరిస్తాడనమాట. వివరించినప్పుడు ఇంకా ఏలీ ఏమని చెప్తాడు, సరే మాట్లాడిన వాడు దేవుడే, ఆయన తన చిత్త ప్రకారం జరిగిస్తాడు అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా సమూయేలు పెద్దవాడవుతాడు. అతను ఏది చెప్తే అది నెరవేరుతుంటుంది, అతని మాటలలో ఏది కూడా తప్పిపోదు. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉండి దేవుడు అతన్ని మాట్లాడిస్తాడు. దీన్ని బట్టి ప్రజలు ఏమని తెలుసుకుంటారంటే ఇతను ఒక ప్రవక్త, అంటే దేవుని ద్వారా ఇతడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడని. దాని నుంచి బెయేర్షెబా వరకు ప్రతి ఒక్కరూ సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు అనేసి తెలుసుకుంటారు. ఇంకా దేవుడు అతనికి తోడై ఉండి ఇంకా అనేక ప్రత్యక్షతలు దేవుడు ఇంకా అతనితో మాట్లాడుతూ అనేక వాక్కులు ఆ విధంగా దేవుడు సమూయేలుకి ఇస్తూ అతన్ని గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకుంటాడనమాట. ఇంకా ఈ విధంగా జరిగినాక ఏమవుతుందంటే ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిష్తీన్లతో యుద్ధం చేయడానికి వారు ఏం చేస్తారంటే ఎబెనేజర్ దగ్గర దిగుతారనమాట. ఇంకా ఆ విధంగా దిగిన తర్వాత ఇజ్రాయేలీలకి ఫిలిష్తీన్లకి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో 4,000 మంది అక్కడ ఫిలిష్తీన్ల చేలో ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతారనమాట. ఈ విధంగా చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే పాలెంలోనికి వచ్చిన తర్వాత అక్కడున్న పెద్దవాళ్ళు ఏమంటారంటే ఎందుకు మనం ఫిలిష్తీన్ల ముందు మనం ఓడిపోయాము, అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలో యెహోవా మందసం ఏదైతుందో అది తీసుకొచ్చి మన మధ్యలో పెట్టుకుందాము. అంటే ఇప్పుడు దేవుని మందిరంలో ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంటుంది, అది మనకి తెలిసిన విషయం. ఆ మందసంని తీసుకొని వచ్చి మనం మన మధ్యలో పెట్టుకుందాము, దేవుడు యొక్క శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షిస్తాడు అనేసి వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకొని కొంతమందిని షిలోహుకి పంపించి షిలోహు దగ్గర నుండి దేవుని యొక్క మందసంని అక్కడికి తెప్పిస్తారనమాట. తెప్పించినప్పుడు ఇంకా మందసం దగ్గర హోప్ని, ఫిన్హాస్ వీరి
ఇద్దరు కూడా నిలబడి ఉంటారనమాట. ఈ విధంగా నిలబడినప్పుడు యెహోవా మందసం ఇజ్రాయెల్ ప్రజల్లోనికి రాగానే వాళ్ళకి గొప్ప ధైర్యం వస్తుంది. ఇప్పుడు దేవుని మందసం మన మధ్యలో వచ్చింది, మనం తప్పకుండా జయం పొందుకుంటాము అనేసి వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. కానీ అక్కడ ఆ విషయం జరగదు. ఎందుకంటే అక్కడ వారు దేవునికి విరోధంగా పాపకరమైన జీవితం వారిలో ఉంది. ఈ కేకలు విన్న ఫిలిష్తీయులు యెహోవా మందసము దండులోనికి వచ్చిందని తెలుసుకొని వాళ్ళు చాలా భయపడతారు. భయపడి అయ్యో, ఈ మహాశూరుడైన దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు? అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులని నాశనం చేసిన దేవుడు ఈయనే కదా అనుకొని వారు చాలా భయపడిపోయి ఒకరికొకరు వాళ్ళు బలపరుచుకుంటారు. మనము బలం పొందుకొని యుద్ధం చేస్తాము, మనం వీరికి దాసులుగా ఉండకూడదు అనేసి ఆ విధంగా చెప్పుకొని వారు యుద్ధం చేస్తారనమాట. ఫిలిష్తీయులు ఇంకా ఇజ్రాయిల్తో యుద్ధం చేసినప్పుడు దాదాపుగా 30,000 మంది అక్కడ చనిపోతారు. ఇంకా ఇజ్రాయిల్ ప్రజలకి అక్కడ చాలా గొప్ప ఓటమి జరుగుతుంది. ఇంకా ఏలీ కుమారుడు అయినటువంటి హోఫ్ని ఇంకా ఫిన్హాస్ కూడా వారు అక్కడ చంపివేయబడతారనమాట. ఇంకా యెహోవా మందసం కూడా అక్కడ పట్టబడుతుంది. ఇక్కడ ఘోర పరాజయం ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి దొరుకుతుందనమాట. ఇంకా అలా జరిగినప్పుడు బెన్యామీనుడు ఒకడు ఆ యుద్ధ భూమిలో నుండి పారిపోయి షిలోహులోనికి అతడు వెళ్ళి జరిగిన విషయాలన్నిటి కూడా అక్కడ ప్రజలతో చెప్తారనమాట. వారి విషయాలన్నీ విన్నప్పుడు కూడా వారు చాలా పెద్దగా వారు కేకలు వేస్తారు. అప్పటికే ఏలీ అక్కడ మందసం కోసం చాలా ఆతురతగా భయంగా ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే మందసంని యుద్ధ భూమిలోనికి తీసుకెళ్లారు, అసలు మందసం ఏమవుతుంది ఏంటి అనేసి అతడు మందసం విషయమే చాలా భయంతో అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఇంకా యుద్ధ భూమి నుంచి వచ్చిన వాడు ఏలీతో కూడా ఈ జరిగిన విషయాలని చెప్తాడు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి గొప్ప ఓటమి జరిగింది, ఇంకా హోప్ని ఫిన్హాస్ కూడా చనిపోయారు, ఇంకా అనేకులు అక్కడ చంపబడ్డారు, ఇంకా యెహోవా యొక్క మందసం కూడా పట్టబడింది అని చెప్తాడనమాట. యెహోవా మందసం అన్న మాట వినగానే అతనికి పెద్ద షాక్ లాగా అయిపోతుంది. అసలుకి అప్పుడు అతని వయసు 98 సంవత్సరాలు. ఇంకా అతడు చాలా స్థూలకాయుడు, అంటే చాలా లావుగా ఉంటాడనమాట. ఈ మాట వినగానే అతను ఏమవుతుందంటే అతను వెనుకకి పడి ఇంకా అతని మెడ విరిగి అక్కడికక్కడే చనిపోతాడనమాట. ఇంకా ఆ సమయంలో ఏలీ యొక్క కోడలు ఫిన్హాస్ యొక్క భార్య ఒక కుమారునికి జన్మిస్తుంది అనమాట. ఆమెకు కూడా ఈ విషయాలన్నీ తెలుస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారు, ఇంకా అనేకులు చంపబడ్డారు, హోఫ్ని ఫిన్హాస్ కూడా చనిపోయారు, ఏలీ కూడా చనిపోయాడు, ఇంకా యెహోవా మందసం పట్టబడింది అన్న విషయాన్ని ఆమె విన్నప్పుడు యెహోవా ప్రభావము ఇంకా ఇజ్రాయెల్ ప్రజల నుంచి వెళ్ళిపోయింది అనేసి ఇంకా ఆమె ఏం చేస్తుందంటే ఆ కుమారునికి ఈకాబోదు అని పేరు పెడుతుంది అనమాట. ఈకాబోదు అంటే ప్రభావము పోయిన, గ్లోరీ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల యొక్క మధ్యలో దేవుని యొక్క మహిమకి కారణం ఏంటంటే ఈ దేవుని యొక్క మందసం, ఈ దేవుని మందసం పట్టబడడం అనేది అది సామాన్యమైన చిన్న విషయం కాదనమాట. అదొక గొప్ప నష్టం ఇజ్రాయెల్కి, అదే గొప్ప ఓటమి అనమాట. అంటే దేవుని యొక్క మందిరానికి సంబంధించిన విషయమే అక్కడ పట్టబడింది అనమాట. ఇంకా దేవుని యొక్క ప్రభావం ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్లో నుంచి వెళ్ళిపోయిందనమాట. ఈ విధంగా ఇప్పుడు దేవుని మందిరంలో ఉండవలసిన మందసం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? శత్రువుల చేతికి వెళ్ళిపోయింది అనమాట. గొప్ప నష్టం అక్కడ జరిగింది. ఎందుకంటే ఏలీ వారి కుటుంబంలోని అవిధేయతల కారణాన్ని బట్టి, వారి పిల్లల అవిధేయతల కారణాన్ని బట్టి ఇక్కడ గొప్ప నష్టమే ఇజ్రాయెల్ ప్రజలకి జరిగింది. అయితే ఇప్పుడు ఈ మందసంని తీసుకెళ్ళిన తర్వాత ఫిలిష్తీయులకి మందసం ద్వారా చాలా నష్టం జరుగుతుంది అనమాట. వారు ఏం చేస్తారంటే ఫిలిష్తీయులు ఈ మందసంని తీసుకొని వెళ్ళి అష్డోదులో వాళ్ళు దాగోను గుడిలో దాగోను యొక్క ఆ యొక్క విగ్రహం ఎదుట వారు దాన్ని ఉంచుతారనమాట. ఆ విధంగా ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే ఉదయం చూసేసరికి ఆ దాగోను యొక్క విగ్రహం అది పడిపోయి ఉంటుంది అనమాట. ఫిలిష్తీయులు తిరిగి దాన్ని నిలబెడతారనమాట. మరుసటి రోజు కూడా మళ్ళీ ఏమవుతుందంటే ఆ యొక్క విగ్రహం మళ్ళీ పడిపోతుంది అనమాట మందసం ఎదుట. ఇంకా దాని చేతులు దాని తల కూడా వేరువేరుగా పడి ఉంటుంది, కేవలం మొండం ఒకటే ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఫిలిష్తీయుల ప్రజలు అది చూసి చాలా భయపడిపోయి ఇంకా దాగోను గుడిలోనికి వెళ్ళడానికి కూడా వారు భయపడతారనమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఫిలిష్తీయుల సర్దార్లను పిలిపించి ఏం చెప్తారంటే యెహోవా యొక్క హస్తము మన మీద చాలా భారంగా ఉంది అని చెప్తారు. ఎందుకంటే అక్కడ ప్రజలని కూడా దేవుడు గడ్డలతో ముత్తుతాడు, వారి ఒంటి మీద చాలా గడ్డలు వస్తాయి అనమాట. ఇంకా చాలామంది కూడా అక్కడ చనిపోతారు. అయితే వాళ్ళు అంటారు దేవుని యొక్క మందసం, ఆ యొక్క ఇజ్రాయెల్ దేవుని యొక్క మందసం మన మధ్యలో ఉండడంని బట్టే మనకి ఇలా జరుగుతుంది, కాబట్టి యెహోవా మందసం మన మధ్యలో ఉండకూడదు అనేసి వాళ్ళు ఏమన్నా ఆలోచన చేసి ఇంకా దానిని అక్కడ నుంచి గాతుకు పంపిస్తారనమాట. గాతుకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుడు వారిని గడ్డలతో మొత్తుతాడనమాట. అక్కడ మొత్తినప్పుడు వారు కూడా ఏం చేస్తారు, భయపడి ఇంకా దానిని ఎక్రోనుకు పంపించేస్తారు. ఎక్రోనుకు పంపించినప్పుడు ఎక్రోన్లోని ప్రజలు దేవుని మందసం వారి మధ్యలోకి వస్తుందని తెలిసి వారు చాలా
చాలా భయపడిపోయి మమ్మల్ని చంపడానికే ఆ యొక్క యెహోవా మందసం మా మధ్యలోనికి తీసుకొచ్చారా, ఇంకా దానిని ఇక్కడ ఉంచకూడదు, దాని స్వస్థలంలోనికి పంపించేసేయండి అని ఫిలిష్తీయుల సర్దార్లను పిలిపించి ఆ విధంగా చెప్తారనమాట. వారి యొక్క ఘోష ఆకాశం అంటే అంతగా ఉంటుందన్నమాట. ఇంకా గడ్డల చేత చంపబడకుండా ఎంతమంది అయితే మిగులుతారో వారు కూడా ఇంకా చాలా మొత్తబడతారనమాట. ఈ విధంగా ఫిలిష్తీయులకి నష్టమే జరుగుతుందనమాట. అయితే అప్పుడు దేవుడు తన మందసాన్ని ఇజ్రాయెల్ ప్రజల్లోనికి ఏ విధంగా తిరిగి దానిని నడిపిస్తాడు, వారు కోల్పోయిన మహిమని దేవుడు వారికి తిరిగి మళ్ళీ ఏ విధంగా ఆ మందసం యొక్క మహిమను వారి మధ్యలోనికి నడిపిస్తాడు, సమయాన్ని దేవుడు ఏ విధంగా వాడుకొని ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తాడో ఈ విషయాలన్నిటిని కూడా నెక్స్ట్ పార్ట్లో మనం చూసుకుందాం అనమాట. సో ఇప్పుడు ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్న ముఖ్య విషయాలు ఏంటి, మనం ఒక్కొక్కటిగా చూసుకుందాం. ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్న మొదటి విషయం ఏంటంటే దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికని ప్రజలకి తెలియపరుస్తాడు. ఎప్పుడైతే ప్రజలు దేవుని చిత్తానికి అవిధేయత చూపిస్తారో దేవుడు వారిని శిక్షిస్తాడు. ఇక్కడ లెసన్లో మనం చూస్తాం కదా, ఏలికి అతని కుటుంబానికి దేవుడు దైవజనుడి ద్వారా, సమూయేలు ద్వారా తన చిత్తం ఏంటి తెలియపరిచారు. అయినా కూడా వారు అవిధేయత చూపించారు. వారు అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి ఏమైంది, నిత్యమైన శిక్ష వారి కుటుంబం మీదకి వచ్చింది. ఒకే రోజు వారు ముగ్గురు చనిపోవాల్సి వచ్చింది. ఇంకా యాజకుల లిస్టులో నుంచి ఏలి కొట్టివేయబడ్డాడు. దేవుడే స్వయంగా సమూయేలుని ఇజ్రాయెల్ ప్రజల మీద న్యాయాధిపతిగా, యాజకునిగా, ప్రవక్తగా నియమించాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం అవిధేయత చూపించే వారిగా ఉండొద్దు. అవిధేయత అంటే ఏంటి, అవిధేయత కూడా అది ఒక భయంకరమైన పాపం. ఇప్పుడు మొదటి మానవుడైన ఆదాము అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి ఏం జరిగింది, మానవుల్లో పాపము, మరణము అన్నీ ప్రవేశించాయన్నమాట. కాబట్టి అవిధేయత మనం చూపించే వారిగా ఉండొద్దు. అవిధేయతే కాదు, దేవునికి విరోధమైన ఎటువంటి పాపం కూడా మనం చేసే బిడ్డలుగా ఉండకూడదు. ఎందుకంటే పాపం అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాక్యంలో చూస్తే ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మనం అతిక్రమించడమే పాపం. అంటే ఏంటి, దేవుడు చెప్పింది చేయకపోతే పాపం, దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేస్తే పాపం. అంటే దేవుని మాటకి మించింది మనం చేస్తే పాపం అన్నమాట. ఇప్పుడు మానవుడు సృష్టింపబడినప్పటి నుంచి మొదలుకొని అతను చనిపోయే వరకు, ఇంకా భూమి సృష్టి మొదలుకొని భూమి అంతమైపోయే వరకు కూడా మానవుడు ఏ విధంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎలా చేయాలి, అతడు దేవునికి ఏ విధంగా ఇష్టంగా ఉండాలి, దేవుని తన చిత్తాన్ని సమయానికి తెలియజేస్తూనే వస్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా చేయకుండా దేవునికి విరోధంగా చేస్తే అది పాపం అన్నమాట. ఇంకా ఒక విషయం మనం చూస్తే ఏంటంటే, పాపం అంటే ఏంటంటే యాక్చువల్గా గురి తప్పిపోవడమే పాపం. అంటే మిస్సింగ్ ద మార్క్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు మీరు స్కూల్లో చదువుకుంటున్నారు, ఎందుకు చదువుకుంటున్నారు, ఒక గోల్, ఒక ఉద్దేశం ఉంది, ఒక గురితో మీరు చదువుతున్నారు. చదివిన తర్వాత నేను డాక్టర్ అవ్వాలో, ఇంజనీర్ అవ్వాలో, పోలీస్ అవ్వాలో, ఇట్లాంటి ఒక గురి ఉంది. ఇప్పుడు మనం కూడా దేవునికి భక్తి చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చర్చకు వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. దానికి ఒక గురి ఏంటంటే మనం క్రీస్తుని సంపాదించుకోవడమే మన గురి. ఎందుకంటే పాపంను బట్టి దేవుని స్వరూపం, దేవుని పోలిక మనలో నష్టమయ్యాయి. అవన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు మనం క్రీస్తుని పొందుకుంటే దేవుని స్వరూపంని, ఆయన పోలికని మనం తిరిగి పొందుకోవచ్చు. కాబట్టి మన గురి ఏంటి, భక్తి వెనకాల మన గురి ఏంటి, మనం క్రీస్తుని సంపాదించుకోవడం. అయితే ఇప్పుడు మనకున్న గురి క్రీస్తుని సంపాదించుకోవడం. ఇప్పుడు మనం క్రీస్తు వైపు వెళ్తూ ఉంటాము, గురి వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, సాతాను మనల్ని గురి నుండి తప్పించడానికి మనం ఇలా చూస్తూ వెళ్తున్నప్పుడు మనకి కొన్ని లోక సంబంధమైన పాపాలు చూపిస్తుంది. ఒక మంచి ఫ్రెండ్షిప్పే కావచ్చు, తర్వాత కొన్ని లోక సంబంధమైన అట్రాక్షన్సే కావచ్చు, తర్వాత కొన్ని పాప సంబంధమైన ఏవైనా విషయాలే కావచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇటు వెళ్తున్న మనము, ఇటు దృష్టి పెట్టిన మనము ఈ పాపంని బట్టి మనము ఇటు డైవర్ట్ అయిపోతామంటే మన గురి తప్పిపోతుందన్నమాట. అంటే క్రీస్తుని కాకుండా మనం ఈ లోక సంబంధమైన ఫ్రెండ్షిప్స్, వాళ్ళ మాటలకి, వాళ్ళ ప్రవర్తనకి, వాళ్ళ బిహేవియర్కి మనం అట్రాక్ట్ అయిపోవడము, మాటల్లో, చూపుల్లో, క్రియల్లో మనం పడిపోవడము, ఇంకా లోక సంబంధమైన పాప సంబంధమైన విషయాలను ఆశించినప్పుడు ఏమవుతుందంటే మనం క్రీస్తుని గురి నుండి తప్పిపోతున్నాము. అంటే మనం పాపం చేస్తున్నాము అనేసి అర్థం అన్నమాట. అయితే మనం ఈ పాపంలో పడకుండా మనం ఏం చేయాలి, మనం శోధనలో పడకుండా మనం ప్రార్థన చేయాలి. వాక్యంలో మనం ఇందాక చదివాం కదా, మెమరీ వర్స్లో మెలకువగా ఉండి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇంకా అదే సమయంలో భయము నుండి పాపము చేయకుడి. మనం ఏం చేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగి మనల్ని ఈ పాపం ఆకర్షిస్తున్నప్పుడు మనం పాపం వైపు ఆకర్షితులం కాకుండా, భయం నుండి పాపం చేయకుండా మనం
మనం క్రీస్తు అనే గురి వైపు మనం వెళ్ళాలి. ఒకవేళ ఇప్పటివరకు మనం ఎలాంటి పాపాలు చేసినా కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని, ప్రభా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నేను గురి తప్పిపోకుండా నిన్ను సంపాదించుకోవడానికి నన్ను నీ యొద్దకు నడిపించు అనేసి ఆ విధంగా మనం సిద్ధపడే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే దేవుని విరోధంగా మనం పాపం చేసినప్పుడు మనం కూడా శిక్షకి అర్హులుగా ఉంటామన్నమాట. ఇంకా సమూయేలు యొక్క జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే అతను ఒక మంచి విధేయుడిగా మనం చూస్తున్నాం అనమాట. అతను తన తల్లిదండ్రులకి, ఏలీకి, ఇంకా చివరికి దేవుని చిత్తానికి కూడా అతను విధేయత చూపించాడు. మనం కూడా చాలా లెసన్స్లో వింటున్నాం కదా, మన తల్లిదండ్రులకి, పెద్దవారికి, సేవకులకి, మనం దేవునికి కూడా మనం లోబడే బిడ్డలుగా ఉండాలి. ఇంకా సెకండ్ విషయం, సమూయేలు జీవితంలో మనం ఏం చూస్తామంటే ఆయన దేవుని సన్నిధిలో ఎదుగుచుండేను. అంటే దేవుని సన్నిధిలో అంటే దేవుని ఎదుట అతను ఎదుగుచున్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? లోక సంబంధమైన విషయంలో, ఈ లోకంలో మంచి జ్ఞానము, మంచి నాలెడ్జ్, లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం ఎదగడం కాదు. మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు మంచిగా చదువుకోవాలి, కానీ అదే సమయంలో దేవుని జ్ఞానంలో, ప్రేమలో, విశ్వాసంలో, మనం పరిశుద్ధతలో మనం ఎదిగే బిడ్డలుగా ఉండాలి. ఇంకా సమూయేలు విషయంలో చూస్తే అతను దేవుని దయందు, మనుషుల దయందు అతను వర్ధిల్లుచూ ఉండెను. యాక్చువల్గా ఏలి కుమారుల విషయం ఏమైంది? దేవుని దయ వారికి దొరికిందా? వారి పాప కారణంని బట్టి దేవుడు వారి మీద దయ చూపించలేదు, కానీ వారిని చంపివేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ సమూయేలుకి దేవుడు తన దయని ఇచ్చాడు. ఎందుకంటే సమూయేలు దేవుని చిత్తానుసారంగా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని సన్నిధిలో ఎదుగుతూ, దేవునికి విధేయుడైన బిడ్డగా ఉన్నాడు కాబట్టి, దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి దేవుని దయ దొరికింది. మనం కూడా దేవుని దయని పొందుకునే బిడ్డలుగా ఉండాలి. మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన మీద తన దయ చూపించి, తన దయలో మనల్ని ఎదిగింపజేసి, మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఇంకా ఇక్కడ 2 కుటుంబాలు మనం చూస్తున్నాం కదా, ఏలి వాళ్ళ పిల్లలు, ఇంకా హన్నా కుమారుడైనటువంటి సమూయేలు. ఇప్పుడు ఏలి వాళ్ళ కుటుంబంలో చూస్తే ఏలి దేవుని కంటే తన కుమారులను హెచ్చించాడు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు వారిని తృణీకరించాడు. అంటే దేవుడు చెప్పాడు కదా, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువాన్ని నేను తృణీకరిస్తాను. సో ఏలి ఏం చేశాడు? తన కుమారుల్ని దేవుని కంటే గొప్ప చేశాడు కాబట్టి దేవుడు వారిని తృణీకరించాడు. హన్నా ఏం చేసింది? సమూయేలు కంటే కూడా దేవుణ్ణి గొప్ప చేసింది. ఎందుకంటే సమూయేలు అంత చిన్న వయసులో సమూయేలుని నేను ఎలా వదిలిపెట్టాలని సమూయేలు గురించి ఆలోచించలేదు, కానీ హన్నా దేవుని గురించి ఆలోచించింది. కాబట్టి సమూయేలుని దేవుని చిత్తానికి అప్పగించి సమూయేలుని సెకండ్ ప్లేస్లో పెట్టింది. ఇంకా సమూయేలు కూడా ఏం చేశాడు? అంత చిన్న వయసులో తల్లిదండ్రులను వదిలి ఉండడం ఎంత చిన్న విషయం కాదు కదా, కానీ అతను దేవుని చిత్తానికి కూడా విధేయత చూపించారు. సో వీళ్ళిద్దరు ఫ్యామిలీలో డిఫరెన్స్ తెలుస్తుంది కదా, కాబట్టి వీరు దేవుణ్ణి గణపరిచారు కాబట్టి సమూయేలును దేవుణ్ణి హెచ్చించాడు. ఇంకా మనం చూస్తే ఏలి తన కుమారులని దేవుని మార్గంలో నడిపించలేదు, కానీ హన్నా చిన్న వయసులోనే సమూయేలుని దేవుని మార్గంలో నడిపించిందంటే తల్లిదండ్రుల అంటే ఇక్కడ సమూయేలుకి వాళ్ళ పేరెంట్స్ యొక్క సపోర్ట్ దొరికింది. ఇప్పుడు మనం కూడా ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మన పేరెంట్స్ సపోర్ట్ మనం తీసుకోవాలి. వాక్యం అర్థం కానప్పుడు వాళ్ళ హెల్ప్ అడగాలి, వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ హెల్ప్ అడగాలి. ఇంకా మీకు ఏదైనా శోధనలు వస్తున్నప్పుడు, ఏదైనా విషయంలో బలహీనతలు వస్తున్నప్పుడు వారి ప్రార్థన సహకారం తీసుకోవాలి. కాబట్టి మీ తల్లిదండ్రులని దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా ఎదిగింపజేయడానికి దేవుడు వారికి మీకు ఇచ్చాడు. కాబట్టి మీరు వారిని, మీ కొరకు వారిని ఆత్మీయ జీవితంలో వారిని ఎంకరేజ్మెంట్ తీసుకొని మీరు ఆ విధంగా ముందుకెళ్ళాలి. కాబట్టి మనం కూడా సమూయేలు వల్ల చిన్న వయసులో నుండే దేవుని సన్నిధిలో ఆయన స్వరం వింటూ, ఆయన విషయాలని మనం అర్థం చేసుకునే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ సమూయేలు దేవుని స్వరం విన్నాడు, ఆయన చెప్పిన విషయాలు ఆయనకి అర్థమైంది. అంత చిన్న ఏజ్లో దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకోవడానికి చిన్న విషయం కాదు కదా, కానీ అతను ఎలా అర్థం చేసుకున్నాడు? దేవుని జ్ఞానం అతనికి దొరికింది. మనం కూడా దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానంని మనం దేవుని దగ్గర అడగాలి. ఈ విధంగా మనం కూడా సిద్ధపడాలి. సో అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుని క్లాస్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. ఈ సమయం వరకు మీ కృప చేత మీరు మమ్మల్ని నడిపించిన దేవా, మీకు స్తోత్రం తండ్రి. సమూయేలు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దేవా, మీకు స్తోత్రం నైనా. మేము కూడా తండ్రి మీకు విధేయులమైన బిడ్డల వల్లే ఉంటాం, మీ సన్నిధిలో ఎదుగుతూ ప్రభా మీ దయను పొందుకుంటూ దేవా స్తోత్రం నైనా. మీకు అవిధేయత చూపించకుండా మీకు ఇష్టమైన మార్గంలో మేము జీవించడానికి మీ చేత ప్రభు ఆశీర్వదింపబడి మీ జ్ఞానం చేత ముందుకు నడవడానికి సహాయం దయచేయమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.